తీర్చడానికి ఖర్చు పెట్టాడు అతను. ఇప్పుడు ఇక్కడ అప్పు జరుగుతానే ఉంది, తీసుకుంటానే ఉన్నారు. కానీ ఆ అప్పు డబ్బులు ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పట్లేదు. అమరావతి కోసం తీసుకున్న అప్పు అమరావతి కోసమే, బట్ మిగతా అప్పు డబ్బులు ఏం చేస్తున్నారు? వెంటనే గతంలో వడ్డీలకి చెల్లిస్తున్నారు. ఎస్, వీళ్ళు కూడా వడ్డీలకి చెల్లించారుగా చంద్రబాబు టైంలో అప్పులకి. ఈ సహజంగా జరిగిపోయే పని కదా. ప్రాక్టికల్గా ఏమవుతుందంటే ఇందులో జీతము ఈ ఏడాది ఇచ్చేదానికంటే వచ్చే ఏడాది పెరుగుతుంటుంది. ఇది కొంత ఇబ్బంది అవుతుంది. అయితే పెంచలేదుగా, ఇక్కడ డిఏ డబ్బులు ఏమి ఇవ్వట్లేదుగా. ప్రభుత్వ ఉద్యోగులకి జీతం పెరిగితే, ఇప్పుడు మనకు ప్రైవేట్ కంపెనీలో ఉందనుకోండి, ఈ ఏడాదికి వచ్చేటప్పటికి కొంచెం తర్వాత ఏడాదికి ₹1 పెంచుతారు, దానివల్ల వాళ్ళకి ఖర్చు పెరుగుతుంది. ఇక్కడ అట్లా పెరగదు కదా, సమస్య అది కదా. ప్రాక్టికల్గా సంథింగ్ ఏదో జరుగుతోంది, అది బయట పెట్టట్లా. ప్రస్తుతానికి ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఏం నడవట్లేదు. సరే, బీజేపీ వాళ్ళకేంటి, ముందు మన పేరు నడుస్తుంది కదా, మన పేరు నానుతోంది కదా, ఏది జరిగినా మన వాళ్ళని, అంతే కదా. ఇప్పుడు ఇదివరకు వీళ్ళే 5 బేసులు ఇవ్వలేదు, 5 బేసులు ఇవ్వలేదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ దఫా బీజేపీతో ఏదైనా విభేదం వచ్చి ఇవ్వలేదని చెప్తే కనుక కాళ్ళు ఎరగొడతారు. అంటే ఎగ్జాంపుల్ ఇదే సార్, ఇప్పుడు ఏంది జగనన్న కాలనీలు అన్నారు తప్ప మొన్న 5 ఏళ్ళు పిఎం ఆవాస్ యోజన అనేది అప్పుడు పెద్దగా వినపడలేదు. ఇప్పుడు ఈ మధ్యన అది వినపడుతోంది. మొన్న కూడా లేఖ రాసినప్పుడు అది అందులో 5 లక్షల ఇల్లు పిఎం ఆవాస్ యోజన తరపున రాబోతున్నాయని చెప్పారు వీళ్ళు. అది కూడా చెప్పలేదు. అది కూడా ఎందుకు చెప్పారు? అవన్నిట్లలో ఇప్పుడు మధ్యలో వదిలేస్తున్నారు అటు, కాబట్టి అది వాళ్ళని ఎత్తిన, అది మోడీని తిట్టించడం కోసం. అవునా?